మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే, ఇచ్చేదేలే. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటే ఊకునేదేలే. బీసీ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తాం, ఢిల్లీలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ రాకుండా చేస్తాం. 10% రిజర్వేషన్ ఇచ్చుడు ఎక్కడిది ముస్లిం మతానికి? కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా పగ్గాలు మా చేతుల్నే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నట్టు చెప్తున్నాడు. అయితే బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింలకు భాగం ఉంటదా? ఒకవేళ ఉంటే ఎంత ఉండే ఛాన్స్ ఉన్నది అనేది ఇంకా తెలియదు. కానీ బండి సంజయ్ మాత్రం ఇగో గిట్లా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని అంటుండు. కులగణల ముస్లింలను బీసీల కింద లెక్కేసి చెప్పిండ్రు గాని బీసీ రిజర్వేషన్లల్లా ముస్లింల కోట ఉంటదా ఉండదా అనేది అయితే తెలియదు. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం ఇది. హాగో గట్ల చేస్తే మాత్రం ఊకోడట బండి సంజయ్ సాబు. ఒకవేళ ముస్లింలకు భాగం ఇస్తానంటే మాత్రం ఊకోమంటుండు బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లకు ఎట్లా అడ్డుకోవాలి ఆలోచించి చించి ముస్లింల ముచ్చట ముందట వేసుకున్నాడు బండి సంజయ్ అని అంటారు కొందరు. దేశాన్ని ఏలుతున్న మోడీ సారేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. దేశంలో అందరు అభివృద్ధి కావాలి అంటుండు. కొత్తగా తెలంగాణ బీజేపీకి ఎన్నికైన రామచంద్రరావు కూడా గదే మాట అన్నాడు. కులం మతం అనేది లేకుండా రాజకీయాలు చేయాలి అని చెప్పిండు. బండి సంజయ్ తోటి ఎంపీ కొండా రాజేశ్వర్ రెడ్డి కూడా మత రాజకీయాలు చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ లో చేడుండ్రి గాని బీజేపీలు ఉండకుండ్రి అన్నాడు. వాళ్ళంతా అట్లా అంటుంటే నువ్వేంది బండి అన్న ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు? తెలంగాణలో 12% ఉన్న ముస్లింలకు ప్రాతినిధ్యం వద్దా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అయ్యదా అనేది తెలియక ముందే నువ్వు అడ్డం పడతాననుడు మంచిగా లేదే అని అంటుర్రు కొంతమంది బీజేపీ పార్టీ లీడర్లు. మరి ఈ ముచ్చట ఇంత దాకా పోతుందో